హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులారా, మనము మన భారతదేశంలోని ప్రఖ్యాతమైన ఔన్నత్యమైన ఎన్నో చెప్పుకుంటాం, ఎన్నో విశిష్టతలు. మన భారతదేశంలోని ఇంచుమించు ఒక్కొక్క స్థలము విశిష్టత ఉంది. ప్రపంచంలో అత్యంతమైన శ్రేష్టమైన పుణ్యభూమి భారతదేశం. ఈ భారతదేశంలో ఇప్పుడు కొంచెము మీతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. అందరికీ నా యొక్క హైందవ ధర్మ రక్షకులకి, సనాతన రక్షకులకి, సర్వత్రా అందరికీ నా యొక్క హృత్పూర్వక నమస్కారం. మనలో భారతదేశంలో మనకి ఋషుములు ఇచ్చింది అత్యంత శ్రేష్టమైనది, చాలా విశేషాలుగా ఉండేది. దాంట్లో ఒక్కటి ఉత్తరాయణం, దక్షిణాయనం. మనకి ఉత్తరాయణం పోయి దక్షిణాయనము మనకి 17వ తేదీ మనకి దక్షిణ పుణ్యకాలం వచ్చింది. ఈ దక్షిణ పుణ్యకాలాన్ని మనము ఆషాఢ మాసం ఇంకా మనము లెక్కెత్తుకుంటాం. చూడండి ఎంత విశిష్టత అంటే, మన ఋషిమునులు ఇచ్చినది మనకి ఈ దక్షిణాయన పుణ్యకాలము వచ్చిందంటే విశేషముగా పొగులు తక్కువ, రాత్రి జాస్తి. అందులో వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చలికాలం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి దక్షిణ పుణ్యకాలం వచ్చినాక మనకి పండుగలు కూడా అప్పుడే వస్తుంది విశేషంగా. ఈ యొక్క దక్షిణ పుణ్యకాలంలో విశేషంగా మనకి తొలి పండుగ తొలి ఏకాదశి అంటాం, ప్రథమ ఏకాదశి అంటాం. ఈ ప్రథమ ఏకాదశి మనకి వచ్చిందంటే విశేషంగా అక్కడి నుంచి పెట్టి ఈ ఏకాదశిని ఇంకా మనకి ప్రతి ఒక్కటి పండుగలు, విశేషమైన కార్యక్రమాలు అన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రథమ ఏకాదశి విశిష్టత ఏమంటే, మనకి మన మహావిష్ణువు యోగ నిద్రకు జారుకుంటారు అన్నర్థం. ఈరోజు ఏకాదశి నాడు, ప్రథమ ఏకాదశి నాడు మన మహావిష్ణువు యోగ నిద్రకు జారుకుంటాడు. మనని సృష్టి లయ, మనకి సృష్టించేవాడు, లయకారుడు, రక్షించేవాడు అంటే పరిపాలించేవాడు. సృష్టించేవాడు బ్రహ్మదేవుడైతే, లయకారుడు పరమేశ్వరుడైతే, మనల్ని రక్షించి పరిపాలించేవాడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యోగ నిద్రకు చేరుకున్నప్పుడు మనకి పరిపాలించే వాళ్ళు ఎవరు ఉంటారు, మన పరిపాలన ఎట్లా ఉంటుంది, ఎవరు పరిపాలనిస్తారు అనేదాన్ని ఒక సంతృప్తంగా మీతో నేను పంచుకుంటున్నాను. ఈ యొక్క యోగ నిద్రకి తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు తన ఆదిశేషం పైన యోగ నిద్రకు పోతారు. అప్పుడు ఋషులంతా కూర్చుని మాట్లాడతారు. యోగ నిద్రకి మన మహావిష్ణువు పోతే మనకి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు, మనం రక్షించేదానికి ఎవరెవరు ఉంటారు అనేవాళ్ళు చిన్నగా వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు. ఆ విశ్లేషణలన్నీ మనకి బృహస్పతి గారు, మన దేవగురువు అయిన అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. చూడండి, ఇది మాట్లాడుతూనే ఒక్కొక్కటి మీకు పంచుకుంటాను. చూడండి, ఈ యొక్క దక్షిణాయన పుణ్యకంలో ప్రథమ ఏకాదశి అంటాము. అప్పుడు ఋషుములందరూ చాతుర్మాస వ్రతం చేస్తారండి. ప్రతి ఒక్కరూ చాతుర్మాస వ్రతం చేస్తారు. ఋషులు కొందరు పీఠాధిపతులు వాళ్ళు ఎక్కడ పోవడం, వాళ్ళు ఒక్కొక్క స్థలంలో 4 నెలలు అంటే చాతుర్మాసం అంటే 4 నెలలు అన్నట్టు. ఈ 4 నెలలు వాళ్ళు ఒకే చెట్లు ఉండి ప్రతి ఒక్కరికి జ్ఞాన సంపదనిస్తారు, దైవీ సంపదను వాళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్కరి వాళ్ళు ఆ యొక్క చోట్లోనే వాళ్ళు ఉండి మనకి మానవాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ జ్ఞానబుద్ధిని ప్రసాదిస్తారు. ఈ చాతుర్మాస వ్రతము చూడండి, తొలి ఏకాదశి వాళ్ళు మనకి ఇస్తారు. రెండవది ఏకాదశి అయిన తర్వాత మనకి గురు పౌర్ణమి వస్తుంది. విశిష్టతము గురు పౌర్ణమి చేస్తాం. మనకి గురువు అంటే మనకి ఈ యొక్క మన యొక్క కలియుగానికి గురువు అంటే మన యొక్క దీనికి మనకి వ్యాస మహర్షి అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ వ్యాసాయ అంటారు. ఈ వ్యాస మహర్షి మనకి చతుర్వేదాలు ఇచ్చిన పరమ పూజ్యులు, ఎన్నో గ్రంథాలు ఇచ్చిన పరమ పూజ్యులు. దాన్ని
వ్యాస మహర్షిగా మనము చెప్పుకోవచ్చు. కానీ నేను వీరికి మన గురువుగా వ్యాస మహర్షిని మనము ప్రతి ఒక్కరు వ్యాస మహర్షి మనం ప్రార్థించాలి. అంటే మనకి వేదాలు ఇచ్చిన మహాన్ పండితులు, భాగవతం ఇచ్చిన మహాపండితులు కాబట్టి వ్యాస మహర్షిని మనం ప్రథమ గురువుగా చూసాం. గురు పౌర్ణమి నాడు వ్యాస మహర్షిని తెలుసుకొని మనం ప్రతి ఒక్క గురువులకి ప్రారంభిస్తాం. మనకి ఎందరో గురువులు ఉంటారు. అందరు గురువుల్ని మనం వ్యాస గురు పౌర్ణమి అంటే దాని పౌర్ణమి అంటే ఏమిటంటే వ్యాస గురు పౌర్ణమి అంటారు. వ్యాస మహర్షి జన్మదినాన వ్యాస గురు పౌర్ణమి మనం నడుచుకుంటాం. ఆషాఢ మాసంలో వచ్చే వ్యాస గురు పౌర్ణమి చూడండి. వ్యాస గురు పౌర్ణమికి అక్కడి నుంచి మనకి వరమహాలక్ష్మి పండుగ వస్తుంది. అంటే పరిపాలన చేసే ఎవరు అంటే గురువులు వస్తారు. గురువు అయినాక మనకి మహాలక్ష్మి మనకి వస్తుంది. మహాలక్ష్మి ఉన్నదని ఆ యొక్క పండుగ రోజుని ఇంకా మనం కాపాడుకోవాలి. వరమహాలక్ష్మి అయిన మనం చూడండి అట్లే భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో మనకి గణేష చతుర్దశి. గణేష పండుగ 10 రోజులు విజృంభణగా మనం చేస్తాము. ఆ 10 రోజులు ఆ యొక్క గణేశుడు మనల్ని పరిపాలన చేస్తారు. లెక్కేసుకోండి, వ్యాస పండుగ గురువులు వస్తారు. గురువులు అయిన తక్షణం మనకి మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి అయిన తక్షణం మనకి గణపతి వస్తుంది. ఈ గణపతి పండుగ 15 రోజులు, కొందరు 11 రోజులు, కొందరు 9 రోజులు చేస్తారు. దాంట్లో ఈ 10 రోజులు 11 రోజులు విశిష్టంగా మనము ఆ యొక్క గణేశుని మనల్ని రక్షించుకొని పరిపాలన చేసుకొని పోతా ఉంటాం. మనకి గణేష పండుగ అవుతుందండి. గణేష్ అయిన తక్షణము మనకు చూడండి ఈ శ్రావణ మాసం అంటే నేను చెప్పే గణేష పండుగ ముందే మనకు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో మనకి లక్ష్మీనారాయణ విశేషంగా పూజలు చేస్తాము. మహావిష్ణు కూడా మనము కొలుస్తూ ఉంటాము. ఆ శ్రావణ మాసం ఇంకా మనకి గణేష్ చతుర్థి వస్తుంది. ఈ గణేష్ చతుర్థి ఇంకా మనకి వచ్చే పండుగ ఏదప్ప అంటే సాక్షాత్ మనకి శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాదేవి వస్తుంది. అమ్మవారు మన పరిపాలనకి వస్తారు. చూడండి, మనము ఈ యొక్క పండుగలు చేస్తుంటేనే విజయదుర్గం వచ్చేటప్పుడు మనమంతా ఇల్లు శుభ్రం చేసుకుంటాము. మనమంతా నీట్గా పెట్టుకుంటాము. కొన్ని అంగళ్ళతో వాళ్ళు నీట్గా చేసుకుంటారు, దుకాణాలు నీట్గా చేసుకుంటారు, కంపెనీలు క్లీన్ చేసుకుంటారు. విశేషంగా అమ్మవారు మనల్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. దుర్గాదేవి స్వరూపంలో మనకి అమ్మవారు మనల్ని పరిపాలన చేస్తారు. అమ్మవారి పరిపాలన మనకి ఇంకా వస్తుంది చూడండి విశిష్టంగా దీపావళి, లక్ష్మీ దీపావళి అంటే లక్ష్మీదేవి మనల్ని కాపాడుకుంటూ పరిపాలన చేస్తారు. ఆ లక్ష్మీ దీపావళిలోనే మనకి కుబేర లక్ష్మీ వస్తుంది. కుబేరుడు అంటే ధన త్రయోదశి అంటారు. అక్కడిని ఇంకా మనకి ధన త్రయోదశి కుబేరుడు మనల్ని పరిపాలన చేసుకొని మన ప్రజలకు కావాల్సిన శక్తి సామర్థ్యం పరిపాలన ఆయన చేసుకోకపోతుంటారు. ఇదంతా పరిపాలన అయితే అంటే మనకు మళ్ళీ వస్తుంది కార్తీక మాసం అండి. విశేషమైన కార్తీక మాసం అండి. మనం కార్తీక మాసంలో మహావిష్ణువు పరమేశ్వరుడు విశిష్టతంగా మనం కార్తీక మాసంలో మనము పూజించేది ప్రార్థన చేసేది పరమశివుడు. ఆ పరమశివుడు మనం ప్రార్థన చేసుకొని పోతూ ఉంటాం. మనం పరమశివుని అనుగ్రహం ఉంటుంది. ఆ కార్తీక మాసం విశేషంగా శివకేశవుల్ని మనము ప్రార్థన చేసుకొని పోతూ ఉంటాం. ఈ అయితా మనకి ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం విశేషంగా దేవాల దేవతలు మనం ప్రార్థన చేసుకొని పోతూ ఉంటాం. ఎంత బాగా మనకు ఋషిమునులు ఇచ్చినారు చూడండి. ఒక దక్షిణాయన పుణ్యకాలం ఇంకా పెట్టి మనకి వైకుంఠ ఏకాదశి వరకు ఈ యొక్క పుణ్య కార్యక్రమం అన్నీ ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవజ్ఞానము, దేవచింతన, దేవ సంకీర్తన. అందులో ఇంకోటి మనకు వస్తుంది పితృదేవతలతో వస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడు నేను మీకు కొన్ని మిస్ అవుతుంది. పితృదేవత పితృ కార్యక్రమాలు చేస్తామండి. పక్షములు అంటే మనకి దసరా ముందు పక్షములు వస్తుంది. గణేష చతుర్థికి పక్షం పితృదేవత పితృ కార్యక్రమం చేస్తాము. ఎన్నో తర్పణాలు, ఎన్నో నదీ స్థానాల తర్పణాలు, పుణ్యక్షేత్రంలో పుణ్య నదీ స్థానాల తర్పణాలు, కాశీ క్షేత్రంలో పుణ్యస్థానాల నదీ తర్పణాలు ఇస్తారు. పితృదేవతలు రక్షణగా ఉంటారు. ఎంత బాగా మన ఋషిములు మనకి ఇచ్చినారు చూడండి. ఎంత అద్భుతమైన మనకి ఋషిములు మనకి పొందినారు చూడండి. ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఉంటాయి. మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి అంటే మనకి మహావిష్ణువు మేల్కొంటాడు. తొలి ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రపోతే వైకుంఠ ఏకాదశి నాడు ఆయన మనకి మేల్కొని తిరిగి ఆయన పరిపాలన ఆయన మన రక్షకుడుగా మనకు ఉంటారు. ఒక చిన్న
మీ యొక్క నా యొక్క దీంట్లో మీకు అంతా పుంజుకోండి. దీని యొక్క అంటే ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ఏమొస్తుంది, ఎలా వస్తుంది, మనకి ఎట్లుంటాం అనేది నేను మీతో పంచుకున్నాను. ఇది మీకు నచ్చిందంటే మీరు 10 మందికి చెప్పండి. అందరూ దీని యొక్క ఆనందించండి. ఓపిక మనలో మనసులోనే అవలోకనం చేసుకోండి. అంటే దక్షిణ పుణ్యకాలంలో ఇంకా విశిష్టతలు ఎన్నో ఉంది. ఇంత మాత్రం మీతో పంచుకుంటున్నాను. మీరందరికీ పంచుకోండి. ఆనందం ఉంటుంది. మహావిష్ణు కృపకు మనమందరూ పాత్రలైతాము. శివకేశ్వర కృపకు పాత్రలైతాము. శక్తి స్వరూపం కృపకు పాత్రలైతాము. సర్వం శ్రీరామ కృష్ణార్పణమస్తు.